జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 6 మాసాలు మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి, గురువు, శనైశ్చరుడు, రాహుకేతువుల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే అక్టోబర్ వరకు, అంటే అక్టోబర్ 18వ తారీఖు వరకు జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. తదనంతరం ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ద్వితీయ స్థానం అనుకూలంగా ఉంటుంది, జన్మస్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఇదే సమయంలో శనైశ్చరుడు మిథున రాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు 9వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ 6 మాసాల లోపల. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, మిథున రాశి జాతకులకు అక్టోబర్ వరకు గురు ప్రభావము ప్రతికూలంగా ఉంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడాను గురువు అనుకూలంగా ఉన్నాడు, ఒక పక్కన కేతువు కూడాను అనుకూలంగా ఉన్నాడు. అంటే 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అక్టోబరు, నవంబర్, డిసెంబర్. అక్టోబర్ 18, 2.5 మాసాలు అనుకోండి. అయితే మిగతా 3.5 మాసాల లోపల గురు ప్రభావము, శని ప్రభావము, రాహు ప్రభావం మూలకంగా కొంత ప్రతికూలత జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ముందుగా ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానివ్వండి, కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి, లేదా ప్రైవేట్ రంగ సంస్థ లోపల పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల విషయం మనం ఆలోచించినట్టయితే ఈ 6 మాసాల లోపల మొదటి 3 మాసాలు కొంత ప్రతికూలంగా ఉంది. దాని తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాలు, దాదాపు 2.5 మాసాలు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. సంస్థ లోపల మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మొదట్లో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారస్తుల విషయము, మిథున రాశిలో జన్మించి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఎంత మనకు స్కిల్ ఉన్నప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక రవ్వ అదృష్టం అనేటువంటిది కలిసి రావాలి. ఆ అదృష్టం అనేటువంటిది కలిసి రావడము ఆ గ్రహస్థితి మూలకంగా జరుగుతుంది. మంచి స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నప్పుడు అదృష్టం అనేటువంటిది ఇండైరెక్ట్గా మనకు గ్రహాల రూపంలో మనకు అందుతుంది. కాబట్టి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది నిర్ధారణ చేసుకొని ముఖ్యమైనటువంటి కార్యాలను మనము ఆచరిస్తున్నప్పుడు వ్యాపారస్తులు ముఖ్యంగా ప్రారంభించే సమయంలో చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు, ప్రారంభించినటువంటి వ్యాపారం లోపల మనకు లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మనం చూసినట్టయితే వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వృత్తిపరంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు నవంబర్, డిసెంబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి. మొదటి మాసాలు కొంత మీరు స్ట్రగుల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఎప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాలలో కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగతావి మీకు బాగానే జరుగుతున్నాయి. అయితే వ్యాపారము, కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి ఆలోచన మీకు నవంబర్, డిసెంబర్ లోపల కలిగే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి నవంబర్, డిసెంబర్ మాసం లోపల వివాహాలు కూడాను నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ నవంబర్, డిసెంబర్ మాసాలు బాగా అనుకూలిస్తాయి. వివాహం నిశ్చయమవుతుంది. ఫిబ్రవరి ఆ ప్రాంతం లోపల పెళ్లి జరిగే అవకాశాలు కూడాను ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులు ఈ సమయం లోపల ఎలా ఉంటారు? విద్యా విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృధా ఆలోచనల మూలకంగా
అనవసరమైనటువంటి విషయాలను మనస్సులోకి తెచ్చుకొని వాటిని పదే పదే ఆలోచించడం మూలకంగా మీరు ముఖ్యమైనటువంటి పనులను ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ప్రారంభంలో ఈ 6 మాసాలలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 18 వరకు కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోండి, శ్రద్ధ కనబరచండి. మీరు ద్విగుణీకృతమైనటువంటి ఒక ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు నవంబర్, డిసెంబర్ లోపల మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నలుగురిలో మనకు అపఖ్యాతి, అంతవరకు మనకు స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే శని ప్రభావం, ముఖ్యంగా దశమ స్థానంలో శని ఉన్నాడు. ఆ శని మూలకంగా మనం చేసేటువంటి పనుల లోపల కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృత్తి లోపల ఉన్నటువంటి వాళ్ళు, స్వయం వృత్తి లోపల ఉన్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. తన దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారితో స్నేహంగా ఉండాలి. వాళ్లతో మనం ఎలా పనులు చేయించుకోవాలి, వాళ్ళ యోగక్షేమాలు మనము ఎలా చూడాలి అనేటువంటి దానిపైన మీరు ఎక్కువ మనస్సు నిలుపులైతే వారి మూలకంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఊహించినటువంటి దానికి భిన్నంగా కొన్ని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు వృత్తిపరంగా మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు ఉండకపోవడంతో కొంత అధైర్యానికి లోనయ్యేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముఖ్యంగా ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఇక రాహువు యొక్క ప్రభావము, 9వ స్థానంలో రాహువు ఉన్నాడు. 9వ స్థానంలో రాహువు ముఖ్యంగా ఏంటంటే పెద్దవాళ్లతో మీకు ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. కనుక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ హైఅప్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు క్లయింట్స్తో కానివ్వండి, వ్యాపారంలో ఇంకా పెద్దవాళ్లతో కానివ్వండి, ఉద్యోగస్తులకు కూడాను, అలాగే ఇంటిలో కుటుంబంలో పెద్దవారితో అందరితో కూడాను కొంత ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశాలు ఉంటాయి. కనుక దీన్ని అవాయిడ్ చేయడానికి అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకుంటూ వెళ్ళడం మంచిది. అనారోగ్య సమస్యలు కొంత తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచనలను పక్కన పెట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. తద్వారా మీరు చేపట్టినటువంటి పనుల లోపల లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు ముఖ్యంగా ఈ 6 మాసాలలో నవంబర్, డిసెంబర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 2 మాసాలు మీకు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఇది బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగతా 4 మాసాలు స్తబ్దంగా ఉండండి. అనవసరమైన పెట్టుబడులలోకి వెళ్లకుండా చేతిలో ఉన్న పనులు చేసుకుంటూ వెళ్ళండి. ఈ 2 మాసాలు నవంబర్, డిసెంబర్ మట్టుకు మీకు అదృష్టాన్ని ఇస్తుంది, కలిసి వస్తుంది. ఉపయోగించుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడము. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఈ గ్రహాలను
ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు, శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.